అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమానికి నల్గొండ జిల్లా కలెక్టర్ కార్యాలయానికి జనాలు పోటెత్తిరని కూడా చెప్పుకోవచ్చు. మనం విజువల్లో కూడా చూస్తున్నాం. మొత్తం కూడా వారి సమస్యలు విన్నవించుకునేందుకు నల్గొండ జిల్లా కలెక్టర్ కార్యాలయానికి పెద్ద ఎత్తున వివిధ నల్గొండ జిల్లాల నుంచి వివిధ ప్రాంతాల నుంచి కూడా ఇక్కడికి వచ్చినట్టు పరిస్థితి కనబడుతుంది. వారి సమస్యలు, గ్రామంలో ఉన్నట్టు సమస్యలు, భూ సమస్యలు కూడా మొత్తం ప్రజావాణి కార్యక్రమంలో సమస్యలు పరిష్కారం అవుతాయన్న ఉద్దేశంతో కూడా ఇక్కడికి పెద్ద ఎత్తున ప్రజలు క్యూ కట్టినట్టు పరిస్థితి కనబడుతుంది. ప్రతి సోమవారం కూడా ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహిస్తుంటారు. ప్రజావాణి కార్యక్రమంలో వారి సమస్యలు పరిష్కరిస్తారన్న ఉద్దేశంతో వీరందరూ కూడా వస్తున్న పరిస్థితి కనబడుతుంది. కొంతమంది చాలా రోజుల నుంచి కూడా తిరుగుతున్నామని కూడా చెప్తున్నారు. వివిధ సమస్యలు, ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలు విన్నవించుకోవడానికి కూడా ఇక్కడికి వస్తున్నారు. ఎందుకంటే ఇక్కడికి నల్గొండ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ ఇక్కడే ఉంటారు, ఆర్డీఓ ఉంటారు, సంబంధించిన అధికారులు కూడా మొత్తం ఇక్కడనే ఉంటున్నారు. కాబట్టి వారి సమస్యలు చెప్పిన ఏమంటే ఆ కలెక్టర్ వాళ్ళ సమస్యలు సంబంధిత అధికారుల దృష్టికి తీసుకువెళ్లే కార్యక్రమం నిర్వహిస్తున్నారు. కానీ చాలా వరకు వస్తున్నట్టు చాలా మంది ప్రజలు క్యూ లైన్లో వెయిట్ చేస్తున్నాం. మీరు అందరూ కూడా క్యూ లైన్లో ఉన్నారు. చాలా ఊర్ల నుంచి వచ్చినట్టు పరిస్థితి ఉంది. వాళ్ళతో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఎక్కడి నుంచి వచ్చారు, వారి సమస్య ఏంటి, తదితర అంశాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు సార్ మీరు? పాల్వంచ. ఏంటి మీ సమస్య ఏంటి? ప్రజావానికి వచ్చారు ఏంటి? ప్రొహిబిటెడ్ లిస్ట్లో మాది ఎంటర్ అయిందండి. అది నుంచి తీపియడం కోసం వచ్చాం. ల్యాండ్కి సంబంధించిన ల్యాండ్ సేమ్ అదే ప్రాబ్లం. చెప్పండి, ఏంటి, ఏం సమస్య ఏంటి, ఎక్కడి నుంచి వచ్చినావు? సార్ చాలా రోజుల నుంచి మాది పెద్దవరం మండలం, మాది బాసంబాయి తండ. 2014 నుంచి ఈ కలెక్టర్ ఆఫీస్లో గ్రీన్స్ డే వస్తున్నాం ప్రతి, కానీ ఏం ప్రయోజనం లేదు. ఎందుకంటే నేను వచ్చింది ఇంద్రమ్మ ఇల్లు కోసం. అది ఏం చేస్తున్నారంటే ఎమ్మెల్యే పరిధిలో అంటారు. ఎమ్మెల్యే పరిధిలో ఉన్న కార్యకర్తలకి ఇల్లు ఇస్తారు. ముఖ్యంగా మాది పూర్తిగా పూరి గుడిస, మాకు ఉండటానికి నీళ్ళు లేదు. మొన్న గాలివానలో అసలు మొత్తం లేచిపోయేటట్టు ఉంది. అయితే మా ఒక్క కుటుంబం, ఒక్క ఇంట్లో 3 కుటుంబాలు జీవిస్తున్నాం. కానీ ఎమ్మెల్యే గారు, ఈ కలెక్టర్, ఈ అధికారులు ఎవరు స్పందించి మాకు దయ ఉంచి ఇల్లు ఇవ్వటం లేదు. సార్ చెప్పండి, ఏంటి సార్ మీ సమస్య ఏంటి? లైన్ కట్టారు. మాకు అగ్రికల్చర్ సమస్య. మాకు పాత పాస్బుక్ ప్రకారం కొత్త పాస్బుక్ రాలేదు. పాస్బుక్ తక్కువెక్కింది. పహనీలలో ఇళ్ల ప్లాట్లను వస్తున్నాయి. వాస్తవంగా ఇళ్ల ప్లాట్లు కాదు. మేము 6 నెలల సంది తిరుగుతున్నాము. మొత్తగా అప్లికేషన్లు ఇచ్చుడే జరుగుతుంది తప్ప మళ్ళీ తిరుగుడే. మీరు కాగితాలు ఇచ్చుడు పోవుడు అవుతుంది. 6 నెలల సంది వస్తున్నాం. పరిష్కారం అయితే లేదు. మరి కలెక్టర్ గారిని కలవాలంటే సోమవారం తప్ప ఇంకో రోజులు గడుస్తలేదు. పైన 2 శనివారాలు వస్తే కూడా వచ్చి తిరుగుడు పోవుడే అయింది. వాళ్ళ షెడ్యూల్ వాళ్ళకు ఉండబట్టి ఈ 3rd వీక్ కలవడానికి కలిసిన పరిష్కారం అయ్యే దారి దొరకలేదు. ఒకసారైనా కలెక్టర్ గారు ఒక సమస్య వచ్చిందంటే రెండోసారి రాకుండా ఉండే ప్రయత్నం చేయాలి. మహిళలు ఉన్నారు. ఏంటమ్మా, ఏ సమస్య మీద నువ్వు ఇక్కడికి వచ్చిన తల్లి? ఇందిరమ్మ ఇల్లు విషయంలో వచ్చినాను సార్. నాకు భర్త లేడు, అమ్మ నాన్నలు కూడా మరణించారు. నాకు 8 ఏళ్ల పాప ఉంది. అయినప్పటికీ కూడా దారిద్ర్య రేఖకి ఆర్థికంగా వెనుకబడి ఉన్నా. ఈ ఇందిరమ్మ ఇళ్ళ పథకం విషయంలో నా పేరు పక్కన పెట్టి మిగతా వాళ్ళకి ఇచ్చినారు. నాకు మాత్రం లిస్ట్లో పేరు వచ్చిందని, లిస్ట్లో పేరు వచ్చింది కానీ నా పేరు శాంక్షన్ చేయలే, మెన్షన్ చేయలే. వార్డు కౌన్సిలర్ అంట. అడిగావా మరి వార్డు కౌన్సిలర్ కానీ సంబంధిత అధికారులను కానీ, ఏంటి సార్ మాకు ఎందుకు ఇందిరమ్మ ఇండ్లు రాలేదని అడిగితే ఏం సమాధానం వస్తుంది? అడిగితే మేము ఇంతవరకు సెలెక్ట్ చేసినా ఇంతవరకే వచ్చినాయి అని చెప్తున్నారు. కలవలేదు. ఏం చెప్పదలుచుకున్నాం మరి ఇప్పటికి? నాకు ఎట్టనైనా సరే ఇందిరమ్మ ఇల్లు పథకం అనేది శాంక్షన్ అయ్యేటట్టు చూడగలరని నా యొక్క ప్రార్థన. రైట్, చూస్తున్నాం చాలా వరకు ఒక్కొక్కరిది ఒక్కొక్క రకమైన ఆ సమస్య ఉంది. ఎక్కువ కూడా ఆ భూ సమస్యలు ఎక్కువగా ఉన్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఏంటి సార్, ఏంటి మీ సమస్య ఏంటి? నేను దేవరకొండ నుంచి వచ్చిన సార్. ఈ దేవరకొండలో కొంతమంది మొత్తం భూ కబ్జాలు, అక్రమ బిల్డింగ్లు అవన్నీ చేస్తున్నారు. 2 సంవత్సరాల నుంచి కలెక్టర్ ఆఫీస్లో కంప్లైంట్ చేస్తున్నాము, మున్సిపల్ ఆఫీస్లో కంప్లైంట్ చేసినాం. ఎవరు కంప్లైంట్ చేసినా పట్టించుకోలేదు అసలు. లాస్ట్కి హైకోర్టుకు పోయి ఆర్డర్ తీసుకొచ్చినాం. ఆర్డర్ వచ్చింది, 4 వారాలలో చర్యలు తీసుకోమని హైకోర్టు చెప్పింది. కానీ మున్సిపల్ కమిషనర్ ఏం చేస్తుండూ, వచ్చే నెలకు అంటూ డేట్ ఇస్తున్నాడు. డేట్ ఇచ్చి వాయిదా ఇస్తున్నాడు. హైకోర్టు ఆర్డర్లను కూడా పట్టించుకుంటున్నాడు. హైకోర్టు నుంచి కంటెంప్ట్ నోటీస్ కూడా పంపించినాం. అది సార్ సమస్య. ఇప్పుడు కలెక్టర్ గారికి ఇద్దామని వచ్చినాం. కలెక్టర్ గారు
రైట్, చూస్తున్నాం ఒక్కొక్కరిది ఒక్కొక్క రకమైన సమస్య. చాలా వరకు ఇళ్ల సమస్య ఉన్నాయి, భూ సమస్యలు ఉన్నాయి, మొత్తం కూడా భూభారతి పోర్టల్ కూడా వచ్చినటువంటి పరిస్థితి కనపడుతుంది. మొత్తం కూడా ఇంతకుముందుకు ధరణి ఏదైతే ధరణి సాఫ్ట్వేర్ ఉన్న సమయంలో ధరణి సాఫ్ట్వేర్లో కూడా చాలా సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలు పరిష్కరించడానికి ఇప్పుడు భూభారతి కార్యక్రమం వచ్చింది. ఈ పోర్టల్ ద్వారా కూడా వారి సమస్యలు చాలా వరకు కూడా పరిష్కారం అవుతాయని కూడా చెప్తున్న పరిస్థితి. అయినా కూడా చాలా మంది మహిళలు కూడా ఆ ప్రజావాణి కార్యక్రమానికి వచ్చి దరఖాస్తులు చేయడానికి కూడా వచ్చిన పరిస్థితి ఉంది. ఎందుకు వాళ్ళ సమస్యలు ఏంటి కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఏ ఊరి నుంచి వచ్చామమ్మా? ఏంటి మీ సమస్య ఏంటి? బెరకకొండారా నుంచి వచ్చిన సార్. ఏంటి మీ సమస్య ఏంటి? మా సంఘం గురించి వచ్చిన సార్. సంఘం ఏం జరిగింది? మా సంఘం వల్ల ఒక ఆమెను తీసేసినాం సార్ మేము. అయితే ఆమెను మళ్ళీ పెట్టుకోవాలా రివర్స్ అని వాళ్ళు పంచాయతీ చేస్తారు. అయితే ఆమె ఇంతకుముందు గతంలో మమ్మల్ని ఇబ్బంది పెట్టినందుకు ఆమెను మేము తీసేసినాం లోన్ కట్టకపోతే. అయితే ఇప్పుడు మాకు లోన్ రాకుంటే ఆమె చేసింది. అయితే సార్ కాడికి వచ్చి సమస్యను అడుగుదామని వచ్చినాం సార్. ఒక్కొక్కరిది ఒక్కొక్క రక సమస్య వచ్చి వీరు అప్లికేషన్స్ ఇచ్చుకుంటున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. మనం విజువల్లో కూడా చూస్తాం. మొత్తం కూడా నల్గొండ జిల్లా కలెక్టర్ కార్యాలయం మొత్తం కూడా ఆ ప్రజావాణి అర్జీదారులతో కూడా నిండిపోయిందని కూడా చెప్పుకునే పరిస్థితి కనపడుతుంది. ప్రతి సోమవారం కూడా నిర్వహించే ప్రజావాణి కార్యక్రమంలో కూడా మేము కొంతమంది మాత్రం కొన్ని నెలల నుంచి తరబడి కూడా వచ్చినా కూడా మా సమస్య పరిష్కారం కావడం లేదంటూ కూడా వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. మరికొంతమంది భూ సమస్యలు ఉన్నాయని కూడా చెప్తున్నారు. మరికొంతమంది ఆసరా పింఛన్లకు సంబంధించి కూడా ఇంతవరకు కూడా ఆసరా పింఛన్లు రావట్లేదని మరికొంతమంది చెప్తున్నారు. మరికొంతమంది ఆ భూ సమస్యలు, కొంతమంది ఇందిరమ్మ ఇండ్లు, మరికొంతమంది ఏదైతే కొత్త రేషన్ కార్డ్స్ వస్తున్నాయో కొత్త రేషన్ కార్డుకు సంబంధించిన వివిధ రకాల సమస్యలు, అన్ని సమస్యలు పరిష్కారానికి నల్గొండ జిల్లా కలెక్టర్ కార్యాలయానికి ప్రజావాణి కార్యక్రమానికి వస్తే మా సమస్యలు పరిష్కారం అవుతాయన్న ఉద్దేశంతో మేమందరూ కూడా ఇక్కడికి వస్తున్నాం. అయినా కూడా వచ్చినా కూడా మా సమస్యలు పరిష్కారం కావడం లేదు. నెలలను తిరుగుతున్నా కూడా మా సమస్యలు పరిష్కారం కావడం లేదని చెప్తున్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి మా సమస్యలను కూడా పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని కూడా ప్రజావానికి వచ్చిన అర్జీదారులు కోరుతున్న పరిస్థితి కనబడుతుంది. వీడియో జర్నలిస్ట్ కృష్ణతో అచ్యుత్, RTV, నల్గొండ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.